యెహోషువ 15వ అధ్యాయము. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకు ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉపసముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయి వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తొద వరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తొదనున్న సముద్ర ఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును, ఏటికి దక్షిణమునున్న అదూమీమును నెక్కుచోటికి ఎదురుగానున్న గిల్గాలునకును అభిముఖంగా ఉత్తర దిక్కు వైపునకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్షేమోషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కోన ఎన్రోగేలు నొద్ద నుండెను. ఆ సరిహద్దు పరమట బెన్హిన్నోము లోయ మార్గములో దక్షిణ దిక్కున యెబూసీయుల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పరమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీలుల లోయ తొదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్ప నుండి నెప్తోయు నీళ్ల యూట యొద్ద నుండి ఎఫ్రోను కొండ పొరమల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పరమడగా బాలా నుండి సేయూరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండి సరిహద్దు షిక్రోను వరకు పోయి బాలా కొండను దాటి యబ్నెయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకును ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షెహయి, అషీమాను, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన ఆక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడైన ఓత్నీయేలు దాన్ని పట్టుకొనెను. కనుక అతడు తన కుమారుడైన ఆక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగెను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులకు నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవనగా కబ్సెయేలు, ఎదెరు, యా గురు, కీనాది, మోనె, అదాదా, కేదెషు, హసోరు, ఇత్నాను, జీపు, తెలెము, బెయేలోతు, క్రొత్త, హసోరు, కెరీయతు, హెస్రోను అనబడిన హాసోరు, అమాము, షేము, మోలద, హస్గరద్ద, హెష్మోను, బెత్పెలెతు, హసర్షువల, బెయర్షెబా, బిజ్యోత్యాబాల, ఇయ్య, ఏజెము, ఎల్దోలదు, కెసీలు, హర్మోస్, సిక్లగు, మద్మన్న, సన్నత్న, లెబాయోతు, షిల్లిము, అయ్యిను, రిమ్మోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29. మైదానములో ఏవనగా ఎఫ్తాయేలు, జోషా, అర్ష్నా, జానహో, ఎన్గనీము, తప్పూయ, ఏనాము, ఎర్మోతు, అదుల్లాము, సోకో, అజేకా, షరాయిము, అదీతాయిము, గేదెరా, గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సెహాను, హదోషా, మిగ్దోల్గాదు, దిలాను, మిస్పే, యొక్తయేలు, లాకీషు, బొస్కతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మసు, క్లిక్కిషు, గెతెరోతు, బెత్దాగోను, నయీమా, మక్కేద అనునవి.
వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, యెతెరు, ఆషాను, ఇప్తా, అష్నా, నెబూసి, కెయీలా, అక్బీబు, మారేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములను పల్లెలను. ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును అష్డోదును. గాజాను వాటి ప్రాంతము వరకును వాటి గ్రామములను పల్లెలను. మన్యప్రదేశ షామీరు, యత్తీరు, సోకోదన్న, కిర్యసన్న అను దెబీరు, అనాము, ఎష్టోము, అనీము, గోషేను, హలోను, గిలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దూమా, యషాను, యానీము, బెత్తేపూయ, అఫేకా, హుమ్తా, కిర్చతర్బా అను హెబ్రోను, సీయోరు అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మేలు, జీపు, యజ్రెయేలు, యొగ్దే, యాము, జానోహా, కయీను, గిబియా, తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హూలు, బేసూరు, గెదోరు, మారోతు, బెతనోతు, ఎల్తెకోనున్నవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యత్యారీ, మనగా, కిర్యత్పయలు, రబ్బా అనునవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బేతరాబి, మిద్దీను, సెకాక, నిబ్షాను, ఈల్మెలహు, ఎన్గెది అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి కనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల వద్ద నివసించుచున్నారు.